హాయ్ మా అందరికి అడ్డపల్లి జాంచలేషన్ స్పీకింగ్. ఈరోజు నేను సమాజం గురించి చెప్పాలంటే నేను ఒకటి చెప్తానమ్మా. నేను ఇప్పుడు వీడియోలు తీసుకుంటుంటే ఎంతమంది అవతారాలు చేస్తున్నారు. కొంతమంది తెలుసుకున్న వాళ్ళు అయితే ఏమంటలా, తెలియని వాళ్ళు అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేనే తప్పు చేయలేదమ్మా, అది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఒకటమ్మా, ఇప్పుడు ఏదైనా సరే మనం సమాజ విరుద్ధంగా దొంగతనమో ఇంకోతనమో చేస్తుంటే నువ్వు సమాజ విరుద్ధమైన పనులు చేస్తున్నావని తిట్టచ్చు, తప్పులేదు. కానీ నా పని నేను చూసుకుంటూ నేను బయటికి పోకుండా చక్కగా వండుకొని తింటూ నేనేదో వీడియోలు చేసుకుంటూ ఒక ఎంటర్టైన్మెంట్గా నాకు కూడా మనశ్శాంతి ఉందని చేసుకుంటుంటే నేను ఈ పల్లెటూరులోని ఎన్నో మాటలు వింటున్నానమ్మా. అదే గనక డబ్బు సంపాదించు అబ్బా ఝాన్సీకి ఏమని అంటారు, సంపాదించలేదనుకో ఏదోటి అంటుంటారు. ఈ రోజుల్లో బతకాలంటే డబ్బే కావాలి, ఇది మాత్రం నిజం. కానీ ఆ డబ్బు కోసం నేను ఏ పాడు పనులు చేయట్లేదే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా ఎడ్లపల్లి జాంచలేషన్ అంటే అందరూ తెలియాలని చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో యూట్యూబ్ చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, డబ్బు తీసుకునేవాళ్ళు ఉన్నారు. మనం చేయాల్సింది ఏమి లేదమ్మా, చక్కగా మన ఇంట్లో చేసే పని, అన్నం వండుకోవటం, కూర వండుకోవటం, చక్కగా కసువులు జిమ్ముకోవటం, బట్టలు ఉతుక్కోవటం, మనం చేసే పనే రోజువారీ పని, అది యూట్యూబ్లో పెట్టడం. అది కనుక అంటే యూట్యూబ్లో పెట్టగానే అది సక్సెస్ కాదమ్మా, ఒక్కోసారి సంవత్సరాలు పట్టింది. ఒక్క వీడియో చాలమ్మా వైరల్ కావటానికి. ఆ వీడియోనే మనకి డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ వీడియో ఏది వైరల్ అయితే తెలియదు, దానికోసం కష్టపడాలి. కష్టపడుతున్నాను, కానీ నేను కేవలం డబ్బు కోసం కాదు, నాకు సంతోషం కోసం. నాకు బీపీ, షుగరు, థైరాయిడ్ అన్ని కంట్రోల్లో దేనికి వచ్చినాయి తెలుసా? నాకు ఈ యూట్యూబ్ వల్లే, ఇన్స్టాగ్రామ్ వల్లే. ఎందుకంటే పగలంతా ఏం ఆలోచించుకోకుండా ఏదో ఒకటి ఒక ఎంటర్టైన్మెంట్ నవ్విద్దాం, మంచి మాటలు చెప్దాం, నా తెలిసిన అనుభవాలు చెప్దామని ఈ రంగంలోకి వచ్చాను, ఈ సోషల్ మీడియాకి వచ్చాను. దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారమ్మా. నా గురించి తెలియదా మీకు? ఎడ్లపల్లి జాంచలక్ష్మి ఎక్కడ ఉద్యోగాలు చేసినా కరెక్ట్గానే చేసిందమ్మా. నా దగ్గర తప్పు మీరు దొరికించలేరు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నానమ్మా, ఎవరికైనా సరే ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఎవరో ఎన్నో మాటలు చెప్తే మీరు వినకండి, కానీ మీ దగ్గర టాలెంట్ ఉంటుంది, అది బయటకు రారు, దడుస్తారు. దేనికి దడవాలి? ఇవాళ రూపాయి ఎవరైనా ఇస్తారా? ఎగతాళి చేసే ఇవ్వరు. కానీ అది డబ్బు సంపాదించామనుకో అప్పుడు పొగుడుతారు. అందుకే చెప్తున్నాను, ముఖ్యంగా మా ఊరు వాళ్ళందరికీ, మాది గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, నన్ను తప్పుగా అనుకోకండి. మీకు తెలీదా మై డియర్ గ్రామస్తులారా, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను తెలీదా? ఒక చిన్న సంతోషం కోసం చేస్తున్నా, మంచిగా సక్సెస్ అయితే నేను చాలా మందికి ఉపయోగపడతాను, ఒక ఇన్స్పిరేషన్గా. గుర్తుంచుకోండి. మీకు తెలుసుగా, బాధ్యత లేని వ్యక్తికి కాపురం చేసి 2 పిల్లల్ని పోషించి మంచి తల్లిగా ఉండానమ్మా. ఎందుకు మీరు అలా అంటారు? తెలిసి నేనే తప్పులు చేయను. నాకు ఇప్పుడు ఐ హ్యావ్ నో సపోర్ట్. తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, అత్తమామలు లేరు. నేను ఎట్లా సాధించగలను? ఈ సోషల్ మీడియాలోకి వచ్చింది, ఎవరైనా సరే సహాయం చేస్తారు. అమ్మ నేను ఎడ్లపల్లి జాంచలక్ష్మమ్మ అంటే మంచితనంగా సహాయం చేస్తారు, అది నాకు తెలుసు. దయచేసి చెప్తున్నానమ్మా, అందరికీ తప్పుగా అనుకోకండి. ఈ వీడియోని అందరూ చూడాలి, ముఖ్యంగా మా గ్రామస్తులు చూడాలి. మన గ్రామానికి నేను మంచి పేరు తెస్తానమ్మా సక్సెస్ అయితే. ప్లీజ్ నన్ను గుర్తించండి. ఈ బాధతో నేను వీడియో చేస్తున్నాను.